ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంజారా భవన నిర్మాణ పనులకు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ గౌడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. 2 కోట్ల నిధుల వ్యయంతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, కర్ణాటక మాజీ మంత్రి బాపూరా చౌహాన్ ఉన్నారు. నిన్న ఒక ప్రభుత్వం ఉండే, మొన్న ఒక ప్రభుత్వం ఉండే, ఇవాళ ఒక ప్రభుత్వం ఉన్నది, రేపు ఇంకొక ప్రభుత్వం రావచ్చు. ప్రభుత్వాలు ఏవైనా ప్రజలకు మంచి చేయడమే, నాయకులు ఎవరున్నా ఏ పార్టీలో ఉన్నా నలుగురికి మంచి చేయడమే ప్రధాన లక్ష్యంగా అందరం కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. జనార్దన్ రాఠోడ్ గారు, అనిల్ జాదవ్ గారు, మేము కొబ్బరికాయ కొట్టాం, నువ్వు ఎట్లనే వేసి పూర్తి చేయాలని 1-2 సమస్యలు చెప్తుంటాం. చాలా సంతోషం. నా మీద నమ్మకంతో మేమైతే కొబ్బరికాయలు కొట్టేస్తాం, నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో మాకు తప్పకుండా సేవాలాల్ విగ్రహం పెట్టాలన్నారు కదా. ఆ అవకాశం నాకు మీరు ఇచ్చినందుకు నేను ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా. మీకు అన్ని విషయాలు తెలుసు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఉన్నటువంటి చట్టాల విషయం కావచ్చు, పూర్తిగా అవగాహన ఉన్నటువంటి సమాజం. నేను చేసేటటువంటి ఏ ప్రయత్నమైనా అది మీ కళ్ళకు కనిపిస్తుంది. తప్పకుండా సంఘ బాధ్యతతోనే ఓ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోండి. ఆ విషయాన్ని మనం ఏ రకంగా అధిగమించగలుగుతాం, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, దానికి ఏ నిధులు ఏ రకంగా మనం ఖర్చు పెట్టగలుగుతాం. తప్పకుండా నేను ఒక రోజు క్యాంప్ ఆఫీస్ లో సమావేశం ఏర్పాటు చేస్తాను. ప్రభుత్వం